ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ చమురు కష్టాలు మొదలయ్యాయి. పెట్రోల్ డీజిల్ దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, కాకినాడలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఇటు అనకాపల్లి, ఎన్టీఆర్, కర్నూలు జిల్లాలో కూడా పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనం ఇవ్వడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంటల కొద్ది పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ సమస్య తీవ్రమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు విజయవాడలో కూడా ఇంధన కొరత తారాస్థాయికి చేరింది. పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోవడంతో రవాణా రంగం స్తంభించింది. దాంతో వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెజవాడలో చాలా ప్రాంతాల్లో పెట్రోల్ పంప్స్ వద్ద నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇంధన సరఫరాపై దృష్టి పెట్టకపోవడంతో సమస్య తీవ్రమైందని స్థానికులు మండిపడుతున్నారు. విజయవాడలో ఇంధన సమస్యకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఇటు తిరుపతిలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తిరుపతిలోని అన్ని బంకుల వద్ద కూడా భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. మరో 2 రోజుల్లో పెట్రోల్, డీజిల్ దొరకదన్న ప్రచారం నేపథ్యంలో వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూలు కడుతున్నారు. పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో బాటిళ్లు, క్యాన్లతో పెట్రోల్, డీజిల్ విక్రయించేందుకు బంకుల నిర్వాహకులు నిరాకరిస్తున్నారు. ఇటు గుంటూరులో కూడా డీజిల్ దొరక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 3-4 పెట్రోల్ బంక్స్లో మాత్రమే డీజిల్ ఉండటంతో డీజిల్ ఉన్న బంకుల వద్ద కార్లు, ఆటోలు క్యూలు కట్టాయి. గంటల తరబడి పెట్రోల్ బంకుల వద్ద వేచున్న కేవలం ₹200 డీజిల్ పోయడంతో ఆటో డ్రైవర్లు మండిపడుతున్నారు. కేవలం 200 మాత్రమే పోస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ₹200 పెట్రోల్ ఆర్ డీజిల్తో మరి ఎంత దూరం వాళ్ళు ప్రయాణించగలరు? మళ్ళీ వచ్చి క్యూ లైన్లో నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రకంగా గంటల తరబడి వాహనదారులు ఇలా క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి. దీన్ని అంచనా వేయటంలో మరి ప్రభుత్వం విఫలమైందా? సో ఇంధన విషయంలో ప్రజలకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వటంలో చేతులు ఎత్తేసిందా అనేది ఇంకా తెలియాలి. కోనసీమ జిల్లా కొత్తపేటలో కూడా పెట్రోల్ కోసం బారులు తీరారు వాహనదారులు. డీజిల్ ఉన్నా పోయటం లేదని రైతులు, వాహనదారులు ధర్నాకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ డీజిల్ కష్టాలు అంతకంతకు పెరుగుతూ ఉంటాం. బంకుల వద్ద వాహనదారులు బారులు తీరటం కనిపిస్తోంది. కొన్ని బంకుల దగ్గర నో స్టాక్ బోర్డ్స్ వేలాడుతున్నాయి. కొన్ని బంకుల వద్ద డీజిల్ కోసం వినియోగదారులు, యజమానుల మధ్య వాగ్వాదం జరుగుతోంది. డీజిల్ కొరత లేకుండా చేస్తామని అధికారులు ప్రకటనలకే పరిమితమయ్యారు. క్షేత్రస్థాయిలో సమస్య చాలా తీవ్రంగా ఉండటంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. జై విజయదుర్గమ్మ వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నారు. ఇప్పుడు జై విజయదుర్గ అమ్మవారి ఆలయం. మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇటు విజయవాడ, గుంటూరు, తిరుపతి, ప్రస్తుతం కొత్తపేట, కోనసీమ జిల్లాలో సిచ్యువేషన్ ఏ రకంగా ఉందో విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఎలాంటి ప్యానిక్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా మరి అధికారులు ఎందుకు చర్యలు చేపట్టట్లేదు, ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరో 2 రోజులు మాత్రమే ఇంధన నిల్వలు ఉన్నాయి అనే ప్రచారం జరుగుతుండగా మరి అది సరైన ప్రచారమేనా, లేదంటే అవాస్తవం అయితే కనుక అధికారులు కానీ ప్రభుత్వం వెంటనే స్పందించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఏది పట్టనట్టుగా ఉన్న పరిస్థితుల్లో వాహనదారులు అయోమయానికి గురై ఇలా కిలోమీటర్ల మేర మొత్తం సమయం అంతా కూడా క్యూ లైన్లలో స్పెండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బాక్సెస్ చూస్తున్నాం. అటు విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, గుంటూరు అన్ని చోట్ల కూడా వాహనదారులు బంకుల వద్ద గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉంటున్న పరిస్థితి చూస్తున్నాం. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. మరికొన్ని చోట్ల కేవలం ₹200కే ఆటోలో డీజిల్ పోస్తూ ఉన్నారు. సో ఇలా గంటల తరబడి క్యూ లైన్లో ఎండ తీవ్రంగా వీస్తున్నప్పటికీ ఎండ మండు టెండల్లో కూడా క్యూ లైన్లో నిల్చోవడం తప్పని సిచ్యువేషన్. ఈ రకంగా ఎండ ఓవైపు క్యూ లైన్లో ఈ రకంగా కిలోమీటర్ల మేర నిలబడితే కనుక ఉన్న డీజిల్, ఉన్న పెట్రోల్ కూడా
పూర్తిగా అడుగుంటుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మరి ఎంతవరకు పోస్తున్నారు? అలాగే చాలామంది క్యాన్లు అలాగే బాటిల్స్లో కూడా పెట్రోల్ డీజిల్ తీసుకెళ్ళడానికి వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి పోయడానికి బంక్ నిర్వాహకులు నిరాకరిస్తున్న అప్డేట్ కూడా అందుతోంది. విజయవాడలో పెట్రోల్ డీజిల్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల మేర గంటల తరబడి వేచి చూస్తున్న పరిస్థితి. మరి ఎందుకు అధికారులు స్పందించట్లేదు, ఎందుకు ప్రభుత్వం దీనిపై దృష్టి సారించలేదు అనేది వినిపిస్తోంది. ఏపీలో పెట్రోల్ కష్టాలు చాలా కాలం నుంచి కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ఇది తారాస్థాయికి చేరింది. మరి పరిస్థితిని చక్కదిద్దాల్సిన అధికారులు ఎలాంటి ప్రకటన చేయకపోవటం, ప్రభుత్వం ఏది పట్టనట్టున్న సిచ్యువేషన్లో ఈ రకంగా వాహనదారులు అయోమయానికి గురై కిలోమీటర్ల మేర గంటల తరబడి బంకుల వద్ద వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.